అట్లానే గవర్నర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రామారెడ్డి గారికి మరియు గౌరవ కలెక్టర్ వికారాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి మరియు జిల్లా ఆర్టీఓ భూభారతి అవగాహన సదస్సులో అన్ని జిల్లా మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ల కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. దీంట్లో చట్టంలో కూడా నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ టైం అనేది ఇచ్చిర్రు. గతంలో మ్యూటేషన్ చేసేటప్పుడు మనకి ఎటువంటిది కూడా రిజిస్ట్రేషన్ కి ఇంకా సర్వేది కూడా మ్యాప్ ఉండకపోయింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని కేసెస్ సంబంధించి మన ఒక పేరు తప్పుడు వచ్చిందంటే అక్కడ పాస్బుక్ తప్పుడుగా వచ్చిందంటే దానికి సవరించడానికి మన దండి చట్టంలో రెవెన్యూ అధికారులు ప్రతిదీ కలెక్టర్ దగ్గర వచ్చేది అనమాట. నేను జాయిన్ అయిన రోజు 15,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉండేది వికారాబాద్ జిల్లాలో. కానీ ఇది ఎప్పుడు చట్టం వచ్చింది, చట్టం వచ్చిన తర్వాత నాకున్న పవర్స్ కొన్ని ఆర్డీఓకి పోయినాయి, జేసీకి పోయినాయి, ఎంఆర్ఓస్కి పోయినాయి. ఆ పనితోటి నేను కూడా ఒక మంచిలాగా కలెక్టర్ లాగా ఎంత పని చేసినా మొత్తం 15,000 అప్లికేషన్స్ చేయలేను. ఈ పార్టీకి చూస్తే మెల్లమెల్లగా చేసి వస్తే ఈ పార్టీకి మనకి ఓన్లీ 5,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి వికారాబాద్ లో. అది ఎందుకు అయింది అంటే నాకు ఉన్న అప్లికేషన్స్, నాకు ఉన్న పవర్స్ ప్రతి విరాసత్ చేయాలి అయితే నేను ఎందుకు చేయాలి, అది ఎంఆర్ఓ చేసిన పని వారికి మళ్ళీ ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు చూస్తే వికారాబాద్ లోని 5,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా 2-3 మంత్స్ మీరు ఎలాగో ఉపయోగపడారు. ఇప్పుడు కొత్త చట్టం కూడా వచ్చింది, కొత్త రూల్స్ కూడా వచ్చింది. దాంట్లో ఇంకా 2-3 మంత్స్ లో ఏవైతే భూ సమస్యలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా నేను యాజ్ అ కలెక్టర్ రూపంలో కావచ్చు నా రెవెన్యూ యంత్రాంగం నుంచి హామీ ఇస్తున్నాము. అది కూడా మనం ఫుల్ శ్రద్ధతోటి సంకల్పంతో సాల్వ్ చేసి చేస్తాము. గవర్నమెంట్ కూడా చాలా సంకల్పం నిష్ఠతోటి ముందుగా వచ్చింది. ప్రతి రైతుల దగ్గర ఒక పాస్బుక్ ఇవ్వాలి, ఒక కాయిదాలు ఇవ్వాలి. ఒక కాయిదాలు ఉంటే భూమి అయితే ఆల్రెడీ ఒక సెంటిమెంట్, ఎమోషన్ లాగా ఉంటుంది. వాటికి సంబంధించిన ఒక కాయిదాలు ఒక రైతుకి ఇస్తే వాసు చంద్ర గారు, మన ఆర్టీఓ గారు, మన సిద్ధాంతి పార్సాద్ పంతులు గారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, మన లాల్ కృష్ణ గారు, మన తహసీల్దార్ గారు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రైతు సోదరులు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మన పార్టీ అధికారంలో లేనప్పుడు మన కలెక్టర్ కార్యాలయంలో ఈ ధరణిని రద్దు చేయాలని, రైతులకు అనుకూలంగా ఉండే కొత్త చట్టం తీసుకురావాలని, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండి మీరందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి జరిగింది. ఆ కార్యక్రమం లోపల మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీని నిలబెట్టుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం లోపల ఇంతకు ముందు మన ఆర్డీఓ గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. మీకు అందరూ కూడా ఈ యొక్క కాగితాలను కూడా మీకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కాగితాలని దీంట్లో ఈ యొక్క చట్టం యొక్క విశిష్టత ఏంటి, దీని మూలంగా రైతాంగానికి జరిగే లాభం ఏంటి, అన్ని విషయాలు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఇంతకుముందు మన అధికారులు చెప్పారు, పొరపాటున ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందంటే ఇంట్లో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అమెరికాలో ఉంటే ఒక తమ్ముడు పోయి అప్లికేషన్ పెడితే విరాసత్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆయన వచ్చి రబ్బర్ ఇవ్వమని మొత్తుకుంటే కోర్టుకు పోమని చెప్పేవాళ్ళు. వేరే అవకాశం లేదు. మనం గతంలో కోర్టుకు పోమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడైనా కాదు, రిజిస్ట్రేషన్ తహసీల్దార్ దగ్గర పొరపాటు జరిగితే ఆర్డీఓ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆర్డీఓ గారి దగ్గర పొరపాటు అయితే అడిషనల్ కలెక్టర్ దగ్గర పెట్టచ్చు, కలెక్టర్ దగ్గర పెట్టచ్చు, ల్యాండ్ ట్రిబ్యునల్ లో పెట్టచ్చు. ఎన్నో అవకాశాలు. ఈరోజు ప్రభుత్వం కోర్టులో పోకుండా అడ్వకేట్ల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి కాలయాపన చేసుకొని పంటలు పండించుకోకుండా పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటూ కేసులు చేసుకొని తిరుగుతున్న సందర్భాలు గత ప్రభుత్వంలో కోకొల్లలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలకి దరఖాస్తులు ఇచ్చి ఈ యొక్క 1వ తారీఖు నుంచి మన దాడు మండల్ వికారాబాద్ జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని అక్కడ తహసీల్దార్ నేతృత్వం లోపల కౌంటర్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సులను ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులను పెట్టి
ఆ రెవెన్యూ సంస్థ ద్వారా రైతుల యొక్క అప్లికేషన్స్ తీసుకుంటాం. గతంలో ధరలలో ఉన్న పొరపాట్ల మూలంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతుల దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్స్ ని మనం సాల్వ్ చేయడానికి, పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులంతా కూడా కలిసి ఆ దరఖాస్తులను పరిష్కారం చేసి మీకు పట్టా పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా మన పూడూరు మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మన పరిగి నియోజకవర్గం పూడూరు మండలం లోపల స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో ఎలాంటి ఆలోచనలు ఉండే, మన ప్రభుత్వంలో ఎట్లాంటి ఆలోచన ఉన్నాయి. గతం లోపల చెప్పులారిగేలాగా మనం తహసీల్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళం కానీ పనులు అయ్యేది కాదు. ఇప్పుడు అధికారులే మన దగ్గరకు వచ్చి ప్రతి పల్లెలో కూడా ఫస్ట్ తారీఖు నుంచి కౌంటర్స్ పెట్టి ఆ కౌంటర్స్ వల్ల అప్లికేషన్ కూడా వాళ్ళే తీసుకొచ్చి మీకు అప్లికేషన్ ఇప్పటికీ కాకపోతే అప్లికేషన్ కూడా నింపి వాళ్ళు తీసుకుపోయి అప్లికేషన్ పరిష్కారం చేసి మీకు పట్టా పుస్తకాలు ఇచ్చే బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, దీంట్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి. భూములు అంటే కొన్ని పట్టా భూములు ఉంటాయి, కొన్ని ఇనాం భూములు ఉంటాయి, కొన్ని అసైన్మెంట్ భూములు ఉంటాయి, కొన్ని మన దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉంటాయి, వక్ఫ్కు సంబంధించిన భూములు ఉంటాయి. ఈ విధంగా ఎన్నో రకాల భూములు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూ సమస్యలకు ఎన్నో పరిష్కారాలు తీసుకొచ్చు, ఎన్నో మార్పులు తీసుకొస్తూ చట్టాలను సరళీకరణ చేస్తూ రైతులకు దగ్గర 25 లక్షల హెక్టార్లను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రాల లోపల పంచడం జరిగింది. అది ఎస్సీలకు ఇవ్వడం జరిగింది, ఎస్టీలకు ఇవ్వడం జరిగింది, బీసీలకు ఇవ్వడం జరిగింది, మైనారిటీ సోదరులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినాయి, కొన్ని కోర్టు కేసులలో ఉన్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్ గారు ముందు నేను అనౌన్స్మెంట్ చేసాడు, ఎమ్మెల్యే అధ్యక్షతన కొత్తగా అసైన్మెంట్ కమిటీ కూడా వేస్తాం. అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా నేనే ఉంటా. కాబట్టి ఇంకెక్కడ గ్రామాల లోపల ఇంకా పరిష్కారం కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది ఇళ్ల స్థలాలు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, నా దృష్టికి తీసుకొస్తే అక్కడ తప్పకుండా మేము ఆర్డీఓ గారి నేతృత్వంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లోపల ఆ భూములకు పరిష్కారం కూడా కనుగొనే విధంగా చర్యలు కూడా తీసుకుంటామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు ఒక విషయం ఆలోచన చేయాలి. భూమి అనేది ప్రతి రైతుకు ఏంటంటే ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధం. ఒక బిడ్డ ఎట్లా పెంచుకుంటుందో మనం కూడా రైతుల భూమిని అంటే కాపాడుకుంటాం. ఎందుకంటే మన తాతలు తండ్రులు మనకు వారసత్వంగా భూమి తెచ్చారు. మనం కూడా ఏమనుకుంటాం అంటే మన పిల్లలకు కూడా భూమి ఇవ్వాలి, రేపు పొద్దుగాల వాళ్ళు బతకాలి ఎటు విధంగా అని మన ఆలోచన ఉంటుంది. కానీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కదా ప్రభుత్వం లోపల ఏదైనా బిడ్డ పేరు నుండి మనం ఏదైనా ఇక్కడ అమ్ముదామంటే కూడా అప్పుడు ప్రొవిజన్లో పడుతుండే. ప్రొవిజన్ల వరకు అమ్మాలంటే మన చేత కాదు. ఇక గతంలో కూడా మన దగ్గర రసీదారులు ఉంటుంది కొన్ని జాగాలలో, వాళ్ళకి రాత్రి పైసలు ఇస్తే రాత్రి ప్రొవిజన్ తీసేస్తుంది, తెల్లారి రిజిస్ట్రేషన్ అయిపోతుండే. గతంలో కూడా అట్లా డబల్ డ్యూటీ ఇచ్చారు. ఒక మండలి కాదు పని బాగా చేస్తున్నారని 2 మండలాలు ఇచ్చేటప్పుడు తహసీల్దార్లకు మీకు అందరూ తెలుసు. అలాంటి గత ప్రభుత్వం నుంచి మనం ఈరోజు ఎలాంటి డబ్బు లేకుండా ఖర్చు లేకుండా గ్రామంగా రెవెన్యూ సదస్సులు పెట్టి వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క భూమి మన సొంత మూడు పిల్లలు కావడం మూలంగా ఎన్నో రకాల లాభాలు. ఉదాహరణకు మనం పెట్టుబడి సాయం చేస్తున్నాం, మీకు అందరూ తెలుసు. రైతు భరోసా పథకం గత ప్రభుత్వం కంటే పెంచినటువంటి డబ్బులు ఇస్తున్నాం. మొన్నటి వరకు 4-5 ఎకరాల వరకు వేసినాం, ఇప్పుడు 10 ఎకరాల వరకు వేస్తున్నాం. ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ మినిస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు 10 ఎకరాల వరకు పడుతున్నాయి, ఇంకొన్ని రోజులు అయితే ఎక్కువ కూడా పడతాయి. ఈ విధంగా మనం రైతులందరికీ సాయం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి పాస్బుక్ ఉంటే డబ్బు ఉంటుంది, పాస్బుక్ లేకుంటే డబ్బే రాదు. కాబట్టి సత్వరమే పాస్బుక్ ఇప్పించే కార్యక్రమం అనేది వివాదాలకు పరిష్కారం చేసి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాకుండా మనకు కొంతమందికి భూమి లేని నిరుపేదలు ఉంటారు. భూమి లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకున్నాం. వాళ్ళకు కూడా ఏడాదికి 12,000 ఇచ్చే కార్యక్రమం వాళ్ళకు కూడా తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంట్లో కరెంట్ బిల్లు లేదు, మీకు అందరికీ తెలుసు. మనకు ఎవరు కూడా కరెంట్ బిల్లు కట్టలేదు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి గ్యాస్ సిలిండర్ కూడా మనం 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం కూడా, ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా నడుస్తున్నది. ఇప్పుడు అది కూడా
ఒక నెల రోజుల లోపల ప్రొసీడింగ్స్ ఇస్తాం వచ్చే సంవత్సరం కూడా అంటే 7,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో నిర్మాణం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి మన సుల్తాన్పూర్ పరిగి మండలంలో పనులు జరుగుతున్నాయి. ఎంగపల్లి పూడూరు మండలంలో జరుగుతున్నాయి. దోమ మండలం నా సొంత గ్రామం శివారెడ్డిపల్లి అయితే ఈ 15 తారీఖు రోజు ఇనాగ్రేషన్ ఉంది. కలెక్టర్ గారికి చెప్తున్నాను, మీరు డేట్ రిజర్వేషన్ పెట్టాలి. 15 తారీఖు రోజు మొట్టమొదటి ఎందులో మా ఇల్లు మా యొక్క శివారెడ్డిపల్లి గ్రామంలోనే చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా అన్ని గ్రామాలు కూడా ప్రతి మండలంలో ఒక గ్రామం తీసుకున్నాం. ఆ గ్రామంలో ఎవరైనా కట్టకుంటే ఆ ఇల్లు క్యాన్సిల్ చేసి ఆ గ్రామంలోనే ఇంకెవరికైనా ఇవ్వడం కానీ ఇంకా పక్క గ్రామాలకు ఇవ్వడం కానీ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఇల్లు కట్టుకుంటూ పోతూ ఇంకెక్కడైనా ఇళ్ళ స్థలాలు ఉన్నాయనుకో, మా కృష్ణ చెప్తుంటే ఒక్కోసారి అక్కడక్కడ 10 సెంటీమీటర్లు ఉన్నాయి సార్, మా పిల్ల చాలా పిరమైపోయినాయి, ఇళ్ళ స్థలాలు లేవు అని చెప్పి అడిగాడు. దానికి కలెక్టర్ గారు అడిగితే ఏమన్నారంటే గత ప్రభుత్వంలో సగం ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాయి తొమ్మిది గడల, కాబట్టి అక్కడ కూడా ఇల్లు తగలేని ఉంటే వాళ్ళకి అక్కడ కూడా కట్టేస్తామని వాళ్ళకి కూడా అలాట్మెంట్ చేస్తామని కూడా చెప్పాడు. అదేవిధంగా పాదాశ్రీని కూడా అడుగుతున్నాడు, అవి అంటే కొన్ని ఉన్నాయన్నా ఇల్లు అవి సరిపోతాయి, ఇంకా ఇంకెక్కడైనా జాగ్రత్త ఇప్పించాలన్నాడు. తప్పకుండా చాలా భూములు పరిగెసరిపోటు ఉన్నాయి గుర్తిస్తున్నాం. ఎక్కడైనా 2వ విడత లోపల భూములు సేకరించి తహసీల్దార్ చెప్పి అక్కడ ఉంటే ఇళ్ల స్థలాలు కూడా గతంలో కూడా నేను మనగూడ దగ్గర వైఎస్ఆర్ నగర్ని మనగూడ దగ్గర ఇప్పించిన, అదేవిధంగా మిర్జాపూర్ లో సోనియా గాంధీ నగర్, గండ్లపల్లిలో రాజీవ్ గాంధీ నగర్, ఎంగపల్లిలో బాపూజీ నగర్ అన్ని కూడా ఇప్పించిన ఇళ్ల స్థలాలు. ఆ విధంగా ఇళ్ల స్థలాలు కూడా మేము గుర్తించి తప్పకుండా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించి ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో భూములే నిరుపేదలకు 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కూడా కల్పిస్తామన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అశోక్ కూడా ఎన్నోసార్లు ముందుంటారు ఏమనంటే మా నస్కల్ దగ్గర కొన్ని పరిశ్రమలు పెడితే బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం ATI అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఆల్రెడీ తొందరలోనే దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించబడుతుంది. ఇదే కాకుండా అక్కడ మహిళల గురించి కూడా ఒక పారిశ్రామిక సంబంధించినటువంటి కూడా వారికి ఒక సంస్థ కూడా పెట్టడానికని ఆల్రెడీ తహసీల్దార్ గారు భూసేకరణ చేసి పంపించాడు. తొందరలోనే నస్కల్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందించడం జరుగుతున్న విషయాలు కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మన మున్సిపల్ లిమిట్ లో కూడా మనం గతంలోనే రోడ్లన్నిటి కూడా శాంక్షన్ తీసుకున్నాం, ఫౌండేషన్ కూడా వేసినాం. తొందరలోనే మున్సిపల్ లిమిట్ లో దగ్గర 30 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్లు తొందరలోనే ప్రారంభమైతే, అదేవిధంగా 5 కోట్లది బిల్డింగ్ కూడా మున్సిపల్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కమిషనర్ గారి దగ్గర ఉన్నాం, అది కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం. ఈ పాత బిల్డింగ్స్ అన్ని కూడా ఈ ప్రగతి క్లబ్ స్టార్ట్ చేస్తే మొత్తం కూడా కూలగొట్టడం జరుగుతుంది. ఈ పాత బిల్డింగ్స్ అన్ని తీసేసి మన రెవెన్యూ మినిస్టర్ గారు మనం వచ్చినప్పుడు విజిట్ చేశాడు. మన తహసీల్దార్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, సార్ మా భూముల కాగితాలు కూడా వానబడి నానిపోతున్నాయి సార్ మన తహసీల్దార్ గారు చాలా సార్లు చెప్పారు. కాబట్టి అక్కడ 2 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టడానికి మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఆ యొక్క బిల్డింగ్స్ నిర్మాణం కూడా చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా మన పరిగి లోపల హాస్పిటల్ కూడా 25 కోట్ల టెండర్ ఈరోజే ఫోన్ చేశారు. ఆల్రెడీ కాంట్రాక్ట్ అవార్డ్ అయిపోయింది. తొందరగా మా వెహికల్ వాడుతారు పరిగి యాక్సిడెంట్స్ అయితే అని చెప్పి మా జయపాల్ శ్రీశైలం వీళ్ళంతా కూడా ఎప్పుడు కలుగుతుంటారు. ఓ అంబులెన్స్ ఇవ్వండి కూడా అంబులెన్స్ ఇచ్చినాం. ఇప్పుడు కొత్తది 25 కోట్లు ఈరోజే టెండర్ కూడా వచ్చింది. తొందరగానే పనులు కూడా ప్రారంభించి 25 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి వసతులతో కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టాం. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే 2 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టించడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, నీటికి సంబంధించిన వాటర్ ట్యాంక్స్ కూడా ఆల్రెడీ పెద్ద ఎత్తున మన పరిగి టౌన్ లోపల మున్సిపల్ మన